నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. చాలా కాలం తర్వాత వైసీపీ మాజీ రాజ్యసభ సభ్యుడు, అలాగే ఆ పార్టీలో ఉన్నప్పుడు ఆయన కీలకంగా వ్యవహరించినటువంటి విజయసాయిరెడ్డి గారు చాలా కాలం తర్వాత ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్ పెట్టి ఆయన పలు ఆసక్తికరమైనటువంటి విషయాలు ఆయన ప్రస్తావించారు. మరలా రాజకీయాలకు వచ్చే ఉద్దేశాన్ని కూడా, ఆయన ఇష్టాన్ని కూడా ఒక రకంగా బయటపెట్టారు ఆయన. దీనికి సంబంధించి అసలు ఆయన ఎందుకు ప్రెస్ మీట్ పెట్టారు, ఆయన ఆంతర్యం ఏంటి, మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు అడుసుముల శ్రీనివాసరావు గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు మనం తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, రాజకీయాల నుంచి నేను నిష్క్రమిస్తున్నానని చెప్పి వ్యవసాయం చేసుకుంటున్నాను, ఇక నేను ప్రశాంత జీవితం గడుపుతానని చెప్పిన విజయసాయిరెడ్డి గారు మరలా ఆయన రాజకీయాల్లో యాక్టివ్ అవ్వాలన్నటువంటి ఆలోచన చెప్పారు, రావచ్చు అని కూడా చెప్పారు. అలాగే ఒక ఆసక్తికరమైన అంశం ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారితో నాకు సుదీర్ఘకాలం స్నేహపూరితమైనటువంటి సఖ్యత ఉంది, మేము మంచి బెస్ట్ ఫ్రెండ్స్ అన్నట్టుగా చెప్పారు. అసలు పూర్తిగా ఆయన ఎందుకు ప్రెస్ మీట్ పెట్టి ఈ ప్రస్తావన చేశారు, దీని వెనకాల ఆంతర్యం ఏంటి సార్, దీని గురించి ఏం చెప్తారు? ఏముండదండి, ఇప్పుడు ఆయన ఒక మాట మీద నిలబడతారని ఎవరైనా ఎందుకు నమ్ముతారు? అప్పుడే అనుకున్నాం, ఏదో కొన్నాళ్ళు ప్రభుత్వం మారింది, జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో తను రాజ్యసభ సభ్యుడిగా ఆ ప్రభుత్వాలు చేసిన అరాచకాలు, భూ కబ్జాలు, దోపిడీ విషయంలో ఇతను ప్రాసిక్యూట్ చేస్తారు, ఇతను రౌండ్ వేస్తారేమో అని భయంతో దూరంగా ఉన్నాడు. కొన్ని విషయాలు అప్రూవర్గా మారాడు, కొన్ని విషయాలు ఉప్పందించాడు. మద్యం ముడుపుల కేసు డెఫినెట్ గా అందులో రాజకేశ్వరరెడ్డి వాళ్ళని, ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిని పట్టించింది ఇతనే. ఓపెన్ కూడా స్టేట్మెంట్. ఎందుకంటే అతను ఇప్పటికీ చెప్తున్నట్టుగా జగన్మోహన్ రెడ్డి కూడా ఉన్నవాళ్ళు పాడు చేశారని, ఇంకా వాళ్ళందరూ అడ్డు తొలగించుకుంటే జగన్మోహన్ రెడ్డి తిరిగి తనను ప్రేమిస్తాడని అతను ఎందుకంటే విరహ వేతంతో నలిగిపోతున్నాడు. జగన్మోహన్ రెడ్డి మనసులో నా స్థానం లేదు, ఇలాంటివన్నీ చాలా బాధలు పడ్డాడు. అవును సార్. ఇప్పుడు అందుకని వ్యవసాయం చేసుకుంటా అన్నాడు. ఇప్పుడు వీళ్ళందరూ జైల్లో పోతే జగన్మోహన్ రెడ్డి ఖాళీగా ఉంటాడు, మళ్ళీ నన్ను కేకెత్తాడు అనుకుంటున్నాడు. అందుకని ఆ సమయం వస్తానంటున్నాడు. మళ్ళీ వైసీపీ అదే అతను ఇప్పుడు వీళ్ళందరూ వెళ్ళిపోతున్నారు జైల్లోకి. కృష్ణమోహన్ రెడ్డి వీళ్ళందరూ, వాసుదేవరెడ్డి వీళ్ళందరూ అప్రూవ్గా మారిపోతున్నారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, బాలాజీ గోవింద్ తప్ప ఇలాంటి బ్యాచ్ అంతా లోపల పోతారు కదా. మిగిలిన వాళ్ళు ఎవరన్నా అంటే చెవిరెడ్డి అలాగే లోపలికి వెళ్ళిపోయాడు, కరుణాకర్ రెడ్డి, సుబ్బారెడ్డి వీళ్ళందరూ కూడా పోతారు వరుస పెట్టి, తోసేసుకుంటారు లోపలికి వెళ్తానికి, తొక్కేసినట్టు అయిపోద్ది. ఇలాంటి పరిస్థితుల్లో మళ్ళీ తను చేరొచ్చు అనుకుంటున్నాడు. ఇతను తెలియని విషయమో మరి తెలియకన్నాడో తెలుసు అన్నాడో తెలియదు, కానీ జగన్మోహన్ రెడ్డి కూడా లోపల పోతాడు కదా. ఖచ్చితంగా వెళ్తారు. ఎందుకు వెళ్తాండి? అసలు అన్నిటికీ సూత్రధారి ఆయనే కదా. ఇప్పుడు మొత్తం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఏ ఘోరం నేరం జరిగినా సూత్రధారి అతనే. ఇప్పుడు మిగతా వాళ్ళు అతను అంత దుర్మార్గులు ఉంటే అతను చెప్తేనే చేస్తారు వాళ్ళు. అంటే చాలామంది ప్రజలు వెళ్తారని అనుకోవట్లేదు సార్, ఎందుకంటే ఇట్లా డిబేట్లలో మాట్లాడమే కానీ సుదీర్ఘకాలంగా అన్ని వ్యవస్థలు మేనేజ్ చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు తను ఒక రకంగా అధికారం లేకపోయినా కానీ అధికారం ఉన్నట్టుగానే బెదిరిస్తున్నారు, గతంలో లాగానే ఆయన ఎక్కువ చేస్తున్నారు. సో జైల్లోకి వెళ్తాడనేటువంటి ఆలోచన అయితే ప్రజల్లో లేదని అర్థం అవుతుంది సార్. మరి ఇప్పుడు అర్థం చేసుకునే దాన్ని బట్టి ఉంటుందండి. ఒక్కొక్కళ్ళకి కొన్ని మనకు కనిపించేదంతా నిజం కాదు. ఇప్పుడు 100 గొడ్లు తిన్న రాబందు ఒక గాలివానకు పడద్ది. ఇప్పుడు సాధారణంగా మీరు ఒకటి గుర్తించండి, ఈ మధ్యకాలంలో వాళ్ళు గొంతు పెరిగింది, రప్ప రప్ప అన్నారు, ఎవరిని పడతారు బెదిరితే నా మీద కూడా మాట్లాడుతున్నారు ఉన్నారు వాళ్ళు. రకరకాల డిబేట్లు, ప్రెస్ మీట్లు, ఈ రకరకాలు పెడతారు. సోషల్ మీడియాలో కూడా నా మీద నేను ఏదో వ్యాఖ్యలు చేసి నా మీద పడే ఎడుతూ ఉన్నారు. అంతేకాకుండా జనాలు కూడా మేము వస్తే మీ సంగతి చూస్తాం, ఆఫీసర్ని, అధికారులని, ఈ నాయకుల్ని, కార్యకర్తలు అందరినీ బెదిరిస్తున్నారు. మీకు ఎప్పుడైనా సరే ఎవరికన్నా భయం అధికమైనప్పుడు ఎర్రికేకలు పెడతారు. ఇప్పుడు మీరు ఏదైనా చీకటిగా ఉన్న దాంట్లో ఒక సందులోంచి వెళ్తున్నారు అనుకోండి, అక్కడ గుండెలు దడదలు ఆడుతూ ఉంటాయి. కబక్కన ఏదైనా పావురం ఎగిరినా, కొంగ కారిచినా, కుక్క మరిగినా మీకు గుండె జల్లుమంటది. గుండె జల్లుమని ఎరికేక వస్తుంది నోట్లోంచి. అంటే భయంతో కూడా ఎరికేకలం. నాలాంటికి ఏమనిపిస్తాయంటే వాళ్ళు భయంతో ఆహాకారాలు, ఆర్తనాదాలు చేస్తున్నారు అనుకుంటాం. డెఫినెట్గా అది శ్రవణానందకరంగా ఉంటాయి. వాళ్ళకి భయాన్ని పరిచయం చేసింది చంద్రబాబు నాయుడు గారి మౌనం. వాళ్ళ పట్ల ఉదార వైఖరి ఇంకా భయం ఎక్కిపోతుంది. మీరు ఎప్పుడన్నా ఎవడన్నా కొట్టి తిట్టి 2 మాటలు అంటే అప్పుడుతో దులిపేసుకుంటాడు. ఏమీ చేయకుండా వీళ్ళు ఎప్పుడు చేస్తారన్న భయం ఉంటుంది చూసారా, అది ఉక్కిరి బిక్కిరి చేస్తూ ఉంటుంది వాళ్ళకి. వీళ్ళ తీసుకునే నిర్ణయం ఎలా ఉంటుందంటే, ఈ ప్రభుత్వం చట్టానికి అప్పచెప్పారు, చట్టం తన పని చేసుకోమన్నారు. ఆ చట్టం తన పని చేసినప్పుడు పూర్తి ఆధారాలతో ఎక్కడా బెసక్కకుండా అష్టదిగ్బంధనం చేసి లోపలికి అడుగు పెడితే తిరిగి మళ్ళీ బయటకు వచ్చి ప్రసక్తి ఉండదండి. ఇప్పుడు మీకు ఏదో కేసులో ఎప్పుడైనా తీసుకెళ్ళిపోవచ్చు. చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయలేదా? 3 సార్లు ముఖ్యమంత్రి అయ్యేటప్పటికి 3 సార్లు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు. ఆయన అడ్డగోలు అక్రమ అరెస్ట్ చేస్తే ఎవరు ఆపగలిగారు? ఈయన అంతే, ఎవడు ఆపుతాడు? కానీ చంద్రబాబు నాయుడు గారికి ఏమైంది? ఆయన కేసులు అన్ని అక్రమ కేసులు. స్పష్టంగా రింగ్ రోడ్ లేకుండా రింగ్ రోడ్డు అవి చెప్పుకుంటున్నారు వాళ్ళు. ఆయన మీద కేసులు లేవా, ఆయన మీద బెయిల్ మీద తిరగట్లేదని. చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న కేసులు అక్రమ కేసులు, జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న కేసులు అక్రమాస్తుల కేసులు. అది గుర్తుపెట్టుకోవాలి. ఆ వ్యత్యాసం ఉంటుంది. బోత్ ఆర్ నాట్ సేమ్ అంటాడు కదా బాలకృష్ణ, అలాంటిది అన్నమాట. ఇక్కడ వీళ్ళు ఎవరినన్నా ఏదన్నా అనేటప్పుడు, ఎవరినన్నా బెదిరించేటప్పుడు తిరిగి అధికారంలోకి వస్తామనే ఆలోచన అది ప్రజల్లో తీసుకెళ్లే ముందు ఒకసారి
గత 5 ఏళ్ళు మీరు ఏం చేశారు? ఎన్నికల్లో చావు దెబ్బ తిని మీరు తీసుకున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలకు ప్రజలు తిరగబడి మిమ్మల్ని బయటికి తోసేస్తే ఇంకా సిగ్గు లేకుండా పశ్చాత్తాపము పరివర్తన లేకుండా తిరిగి అదే వైఖరి అవలంబిస్తున్నారు మీరు. అవును సార్, తోపుదుర్తి సోదరుల తోపుదుర్తి రాజశేఖర రెడ్డి కుమార్తె వివాహానికి అటెండ్ అయ్యి కూడా సేమ్ అదే నినాదం రప్ప రప్ప. ఇప్పుడు అతను ఎంత ఆందోళన భయం లేకపోతే సాధారణంగా పెళ్లికి వెళ్ళటానికి ఈ జనాలను పోగేసుకెళ్ళి రప్పాలో సీఎం అర్పించుకుంటే సిగ్గలేదు, మీ సిగ్గేయట్లేదు. అది మీకు ఒకవేళ వైద్య చికిత్సలో భాగమేమో తెలియదు. మానసికంగా కొంతమందికి దౌర్బల్యం ఉంటుంది, దుడుకు దడ వస్తూ ఉంటుంది ఒంటరిగా ప్రజల్లోకి వెళ్ళాలంటే. అప్పుడు ఈ జనాలు పోగేసుకుని వాళ్ళందరూ సీఎం అంటే ఒక రకమైన ఆనందం కలుగుతూ ఉంటుంది. అలాంటి వైద్యం ఏమైనా చేయించుకుంటున్నాడేమో తెలియదు. కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలండి, జగన్మోహన్ రెడ్డి మీద వాళ్ళకి ప్రేమ ఉండొచ్చు నాయకులకి కానీ ఎవరికన్నా. వాళ్ళ గతం చూసాం, అత్యంత హీనంగా ఉంది. చాలా దారుణమైన పరిపాలన చేశారు, అరాచకం చేశారు. వాటి నుంచి పాఠాలు నేర్చుకోవాలి. వాళ్ళు తప్పు చేశారు, ప్రజల రియాక్షన్ చాలా వైలెంట్గా ఉంది ప్రజలది, చాలా దారుణంగా మీకు శిక్ష చేశారు. దాని నుంచైనా పాఠాలు నేర్చుకోవాలి, మీలో పరివర్తన రావాలి, పశ్చాత్తాపం కలగాలి. అది లేకపోగా ఎన్నికలే ఓడిపోయి ఇంకా ఈ కూటమి ప్రభుత్వంతో విజయోత్సవ చార ఇంకా పచ్చిగానే ఉంది అయినా సరే మేము మళ్ళీ వచ్చేస్తామంటే ఎలా వస్తారు? మీరు ఎక్కడి నుంచి వస్తారు? సిగ్గులేదని అంటారా? ఖచ్చితంగా సిగ్గు లేకపోతేనే మాట్లాడగలుగుతాడు ఎవడన్నా. సార్, ఇది ఇప్పుడు ఇందాక మనం మాట్లాడుతున్న టాపిక్, విజయసాయి రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారికి ఒక బెస్ట్ ఫ్రెండ్గా ఆయన ప్రెస్ మీట్లో చెప్పారు. నిజంగా ఫ్రెండ్ ఆయన? ఇప్పుడు వాళ్ళిద్దరు కలిసి ఏం చదువుకోలేదు, ఇద్దరు కలిసి ఏమి కాలేజీ మేట్స్ ఏం కాదు. రాజకీయాల్లో ఉన్నప్పుడు డెఫినెట్గా ఒకళ్ళు పవన్ కళ్యాణ్ గారు మామూలుగానే స్నేహపాత్రుడు, ఆయన కూడా మంది స్నేహితులు ఉంటారు. అలాగే చంద్రబాబు నాయుడు గారికి రాజకీయాలకు అతీతంగా విజయసాయి రెడ్డి గారు ఏమన్నాడు, మా చంద్రబాబు గారు నా బంధువు అన్నాడు. అవును. ఇప్పుడు అన్నాతమ్ములే వైరం ఉన్నప్పుడు ఈ స్నేహాలు రాజకీయాలు, ఇప్పుడు అతని ఉద్దేశం ఏంటి? ఏదో రకంగా మళ్ళీ రాజకీయాల్లోకి వస్తాడు. అతనేమి వీళ్ళని తప్పించుకోవడానికి ఈ ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకోకుండా తప్పించుకోవడానికి ఇప్పుడు సాధారణంగా మూలపడుకున్న వాళ్ళు ముసలం జోలికి ఎవడ వెళ్ళడు కదా, అలా తప్పించుకుందామని చూస్తున్నాడు. సమయం వచ్చినప్పుడు అతను ఇన్వాల్వ్ అయిన నేరాలు ఉంటే డెఫినెట్గా పోతాడు లోపలికి. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు అయితే నేను ఇంట్లో కూర్చోబెడతాడు, ఇతని లోపల వేస్తారు. ఇతను ఏమన్నా అప్రూవర్గా మారదామంటే ఆయన టికెట్ తీసి పెడతాడు. మారే ఛాన్స్ ఏమైనా ఉందంటారు? అదేనండి, ఈయన అప్రూవర్గా మారదామంటే ఆయన టికెట్ రిజర్వేషన్ లేకుండా టికెట్ తీసి పెడతాడు చేతిలో పైకి వెళ్ళమని. డెత్ టికెట్ ఎవరైనా సరే అందులో వాళ్ళకి అడ్డం వచ్చిన వాళ్ళు అందరినీ సాక్షులనైనా టార్గెట్లైనా దుకాణం సర్దిచ్చేస్తారు. అది అందరిని అలా సర్దించగలవు అనుకుని మాట్లాడతారు. ఎవడో ఒకటి తగులుతాడు రంగుమూడు రామస్వామి, అప్పుడు వాళ్ళకి మూతిపళ్ళు ఇరుగుతాయి. ఇక్కడ వీళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సాగినంతకాలం తన అంతటి వాళ్ళు లేడనుకుంటారు, రెచ్చిపోయి మాట్లాడతారు. తర్వాత ఎవడన్నా కౌంటర్ చేసినా లేకపోతే అన్కౌంటర్ చేసినా మాటలతోటి మీరేమో గిలగలాడతారు, ఆకారాలు చేస్తారు, ఆర్తనాదాలు చేస్తారు. మీరు ఎప్పుడు కూడా అనేటప్పుడు గుర్తుపెట్టుకోవాలి, వాళ్ళు కూడా అంటారండి. మీరు బూతులు మాట్లాడినప్పుడు యువతలు కూడా మాట్లాడతారు. ఇంకా నయ్యం, మీ అదృష్టం ఏంటంటే వీళ్ళు ఎవరు బూతులు మాట్లాడరు, మేమే కక్ష రాజకీయాలు చేయరు. మీరు మామూలుగా అయితే ఏం చేయాలి, ఎవడు నోరెత్తి నోరు ముఖం పగలకొట్టాలా. మీరు ఓవర్ యాక్షన్ చేసి రెచ్చిపోతే అదే జరుగుద్ది. మనిషి ఏది విత్తితే ఆ రిజల్టే వస్తుంది. ఇంత డెఫినెట్గానే. ఇప్పుడు మీరు ఇంకా ఓవర్ యాక్షన్ చేశారనుకో, అప్పుడు చాలా ఫీల్ అయిపోతున్నారు వీళ్ళు, జగన్మోహన్ రెడ్డి అది ఇదని. మీరు రప్ప డ్యాన్స్లు అవి చూపించి ఇతను ఒక లక్ష మెసేజ్లు వెళ్ళిపోయినాయి అనుకోండి సుప్రీంకోర్టుకి, ఇదిగోండి ఇతను ఇలా ఉన్నాడు, మమ్మల్ని ఇతను ఇలా వదిలేసేటండి బాబు అని. ఏమవుద్ది? ఖచ్చితంగా సుప్రీంకోర్టు మీరు కోటి సంతకాలు అంటున్నారు కదా, వీళ్ళు కోటి సంతకాలు పెట్టించాక లక్ష పంపిస్తే చాలు, మేము దుకాణం సర్దిచ్చేస్తారు. మీరు ఎవరినన్నా ఏదైనా విమర్శించే ముందు, ఎవరినన్నా ఏదైనా మాట్లాడే ముందు మీరు ఏం చేశారో చూసుకోండి ఒకసారి. అప్పుడు మీకు ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు. విజయసాయి రెడ్డి నిజంగా మీకు దూరం అయ్యాడా, ఈ విరహ వేదన మళ్ళీ మీరు రమ్మని సైగ చేయగానే వచ్చేస్తాడా, వీళ్ళందరూ లోపల పోగానే తను రావాలనుకుంటున్నాడేమో. ఇవన్నీ అంత తెలియని అమాయకులు ఏం లేరు జనం. మీరు డ్రామాలో రికార్డింగ్ డ్యాన్స్లో అన్నీ చూస్తారు 10 ఏళ్లలోనే. కంప్లీట్ మీకు ఏం లేదు ఇంక యాక్ట్ చేయడానికి. అన్ని దారులు మీరే మూసేసుకున్నారు. దారులు మూసేసుకుని తలుపులు వేసేసి తాళం కప్ప వేసేసి తాళం దూరం గిరేసేసుకున్నారు, ఎవడన్నా వచ్చి తీయటం కూడా లేకుండా. ఓకే, అంటే బీజేపీలో కానీ టీడీపీలో కానీ జనసేనలో కానీ నేను మళ్ళీ వస్తే జాయిన్ అవ్వను అని చెప్పి ఈ ప్రధాన పార్టీలను ప్రస్తావించారు. అంటే ఏ పార్టీలోకి వెళ్తారు ఆయన? ఒకవేళ నేను జాయిన్ అవ్వను అంటున్నాడు, వాళ్ళు జాయిన్ చేసుకుంటారా? లేకపోతే ఇతను రమ్మని బతిమాలుతున్నారు వాళ్ళు ఏమన్నా? బీజేపీలో ట్రై చేసి ఉంటాడు, వాళ్ళు డోర్లు అయిపోయిందండి, పడవ వెళ్ళిపోయిందండి అని చెప్పేసి వెళ్ళిపోయిందని చెప్పి ఉంటారు. మీకు దారి లేదండి. ఇక ఏ దారి లేదు. ఇంకా వీళ్ళందరూ లోపల పోతే జగన్ ఒక్కడే మిగిలితే మళ్ళీ తను జాగ్రత్త అనుకుంటున్నాడు. జగన్ కూడా లోపల పోతారు, అతను వెనకాల ఇతను పోవాల్సిన సహనిందితుడు కదా, అతను ఏమనేది ఇతను ఏటు. ఇక్కడ వీళ్ళకే రాజకీయంగా వీళ్ళ చరిత్ర ముగిసిందండి. మీరు ఏ లాజిక్ ప్రకారం చూడండి ఏ రకంగా ఉంటుంది. అంటే ఇప్పుడు వీళ్ళని ఎందుకు ప్రజలు రిజెక్ట్ చేశారండి?
ఈ నరమేధంలాగా అతను యాక్చువల్గా అతను అవినీతి చేసాడు లేకపోతే 100,00,000 కోట్లు కొట్టేశాడని ప్రజలు దాన్ని క్షమించారు. ఒక రకంగా చెప్పాలంటే అతను ఆదరించారు, మరి గెలిపించారు కదా. ఆర్థిక నేరాన్ని కూడా ఒక రకంగా లైట్ తీసుకున్నారు. కానీ అతను ఏం చేశాడు? అరాచకం చేశాడు, భయాందోళన గురి చేశాడు, బీతావాహులు చేశాడు, విధ్వంసం సృష్టించాడు, వెనక్కి నడిపించాడు 10 ఏళ్ళు. ఇది చూసిన తర్వాత ఇంత భయం పెట్టినోడికి మీరు మళ్ళీ ఆదరిస్తారు. పోనీ భయం పెట్టాడు, ఓడించాం, నోరు మూసి కూర్చున్నాడా, మళ్ళీ ఇవాళ రప్పమని గంతులేస్తున్నారు. అదే 88 మ్యాజిక్ ఫిగర్ దాటిది గంగమ్మ జాతర, ఈ మాటలు చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. దీనికి గంగమ్మ జాతర చేయించుకుంటారు, వీళ్ళు చేత నరికించుకుంటాం, వీళ్ళు గెలిపించుకుంటారు ఎవడన్నా. పైగా ట్విస్ట్ ఏంటంటే సార్, దాన్ని టీడీపీ కీలక నాయకులు వర్ల రామయ్య గారు ప్రస్తావిస్తే ఆయన మీద కేసు పెట్టారు. ఇప్పుడు తాడేపల్లిలో దళిత నాయకులతోటి కేసు పెట్టించారు. వర్ల రామయ్య గారు ఆయన ప్రతిష్టకు భంగం కలిగే విధంగా వ్యాఖ్యానించారు. రప్ప అనే సినిమా డైలాగు, దానికి సంబంధించి వాళ్ళు పుష్ప సినిమాకి సెన్సార్ అనుమతులు ఇచ్చారు, అది వాడుకున్నారు. సినిమా డైలాగ్ వాడితే దాన్ని ఆయన ప్రతిష్టకి భంగం కలిగే విధంగా వర్ల రామయ్య గారు వాడారు. ఆయన వాడింది రప్ప 88 స్థానాలు మ్యాజిక్ ఫిగర్ దాటితే గంగమ్మ జాతర. అవి ఆయన అనుచరులు వ్యాఖ్యానించిన విషయాన్నే రామయ్య గారు మాట్లాడితే ఆయన మీద కేసు పెట్టారు సార్. కేసు పెట్టి ఏం పిక్తారు? అలా కాదండి, ఏం పిక్తారండి కేసు పెట్టి? ఇప్పుడు ఆ ఫ్రస్ట్రేషన్లోనూ వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారండి. ఒకటి వాళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఊరికే వీళ్ళు మెత్తగా ఉన్నారు, మెదలకుండా ఉన్నారు, ఏం చేయట్లేదని ఓవర్ యాక్షన్ చేస్తే రియాక్షన్ డెఫినెట్గా వైలెంట్గా కూడా దోలు తీరిపోద్ది వాళ్ళకి. ఎవరు మాట్లాడినట్టు పక్కదారి పట్టకూడదు. ఇప్పుడు ఎవరైనా వాళ్ళ భవిష్యత్తు చూసుకోవాలండి. ఇప్పుడు వాళ్ళ పిల్లలు అది ఉంటారు, వాళ్ళ భవిష్యత్తు చూసుకోవాలా. జగన్మోహన్ రెడ్డి, ఇప్పుడు మీరు ఎవరినన్నా నమ్మొచ్చు, జగన్మోహన్ రెడ్డి నమ్ముకుని మాత్రం వెళ్తే దెబ్బైపోతారు ఎవరైనా సరే. ఎందుకంటే ఆయనే జైల్లో పోతాడు కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు నమ్ముకున్నారు, ఈసారి డిప్యూటీ సీఎం అయ్యాడు, భవిష్యత్తులో ఏమవుతాడో ఆయన నమ్ముకున్న వాళ్ళకి పని జరుగుద్ది. చంద్రబాబు నాయుడు గారు నమ్ముకున్న వాళ్ళకి 3 4 ముఖ్యమంత్రి అయ్యాడైనా ఆ పార్టీ వాళ్ళకి ఒక ఆనందం, వాళ్ళు ఏదో చేస్తాడని ఇది విశ్వాసం, భవిష్యత్తు బాగుంటుందని ఆయన పెంచుకున్నారు. అలా ఒక ఆశ ఉండాలి, ఇవాళ కాదు రేపన్నా అవుతాడని. ఒక నాయకుడు ఉంటాడు, ఆ నాయకుడు కూడా కొంతమంది అనుచరులు ఉంటారు, ఆయన సహచరులు ఉంటారు. అతను ఎమ్మెల్యే కోసం ట్రై చేస్తాడు, ఇవాళ కాదు రేపన్నా అవుతాడు అనుకుంటారు. అంటే రాజకీయాల్లో అతీత శక్తి, అన్ఫిట్ అయిన వ్యక్తి అంటారా జగన్మోహన్ రెడ్డి? అన్ఫిట్ అని ఇలాంటి మాటలు నేను మాట్లాడినండి. అతను తనకు వచ్చిన అవకాశాన్ని దుర్వినియోగం చేసుకున్నాడు. తనకి ప్రజలు ప్రేమనే అతను కాలదనుకున్నాడు. అతను తిరిగి వ్యక్తిత్వ హననాలు ఆయన చేశాడు, ఆయన అనుచరులుగా చేయించాడు. దాని ఫలితం తిరిగి ఒకళ్ళు ఇద్దరు 4 వాళ్ళు అంటారు కదా, అంత అసభ్య పదజాలం వాడకపోయినా కఠినంగా మాట్లాడతాం కదా, ఖండిస్తాం కదా. దాన్ని కూడా తట్టుకోలేకపోతే ఎలాగా? మీరు అన్నప్పుడు అనిపించుకోవడం సిద్ధంగా ఉండాలి కదా. సైంటిఫిక్గా సార్, అదే మానసికంగా సైకలాజికల్గా ప్రజల మీద ప్రేమ లేని వ్యక్తులకి విపరీతమైన ఈగో ఉంటుందని నేను ఒక పుస్తకం చదివాను. ఇప్పుడు ఈగో ప్రజల మీద ప్రేమకి ఈగోకి సంబంధం లేదండి. వాళ్ళు ఈగో ఉంటుంది, ఆ అహం అనేటువంటిది ఒక్కొక్కసారి అలంకారంగా ఉంటుంది. ఒక అహం బ్రహ్మస్మి అంటారు. ఇప్పుడు మనిషికి పొగరు అందం అంటారు, చింతకు చిగురు ఎలాగ అందమో మనిషికి పొగరు అందం అంటారు. అది అన్నిసార్లు యాప్ట్ అవ్వదండి. ఒక్కొక్కసారి నీ అహమే నిన్ను గొయ్యి తీసుకెప్పేది అదపాదాలను దొక్కేస్తుంది. థ్యాంక్ యూ సార్.